పెట్రోల్ డీజిల్ ధరల పెంపు సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతుందంటూ కర్నూలులో వామపక్ష పార్టీలు ఆందోళనకు చేపట్టాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పన్నులు విధించాయని ఆరోపిస్తూ సిపిఎం, సిపిఐ, ఎస్యుసిఐ నాయకులు, కార్యకర్తలు కర్నూలు నగరంలోని రాజ్ బిహార్ సెంటర్లో భారీ రాస్తారోకో నిర్వహించారు. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధనంపై విధించిన అదనపు పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. వెనుకబడిన కర్నూలు నగర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా 10,000 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన అసలు రంగు బయటపెట్టి పేద మద్దతు ప్రజల యొక్క జీవితాలను అతలాకుతలం చేసేలాగా పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి ఈరోజు భారత ఆర్థిక సంక్షోభానికి దారితీసే పద్ధతిని ప్రభుత్వం కొనసాగిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయ్యా, ఎన్నికల ముందు ఎందుకు పెంచలేదు? ఇప్పుడు ఏం కారణం చెప్తా ఉన్నారు? ఇరాన్ పై అమెరికా దాడి చేసింది, ఇజ్రాయెల్ దాడి చేసింది, అందుకోసమే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్తా ఉన్నారు. నేను ఈ జిల్లాలో మేధావి వర్గాన్ని, చదువుకున్నటువంటి ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. అంతర్జాతీయ స్థాయిలో 2014 కంటే చమురు ధరలు పెరిగాయా, తగ్గాయా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా చమురు ధరలు ఎక్కడా పెరగలేదు. మరి పెరగకపోయినా ఎందుకయ్యా ఈ ధరలు పెంచుతున్నారంటే కేవలం ఈ దేశంలో బడా కంపెనీలను ఊడిగం చేయడం కోసం ఈ ప్రభుత్వాలు పెంచుతా ఉన్నాయి. నరేంద్ర మోడీ ఎన్నికల ముందు చెప్పిన ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడాడు. ఇది చాలా దుర్మార్గమైంది.